దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటాడు, ప్రియులారా, మీరు చేసినటువంటి పరిచర్య ఏదైతే ఉందో దేవునికి, మీరు నమ్మకంగా చేసిన పని ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు సంఘములో ఎవరున్నారని మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? పరిచారకులు ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సంఘములో పరిచారకులు ఉంటారు, వారికి కొన్ని బాధ్యతలు అనేటివి ఉంటాయి, వాటిని వాళ్ళు క్రమంగా నెరవేర్చాలి. నెరవేరిస్తే వాళ్ళకి బహుమానం ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న మాట, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే ఆ పరిచర్యని పరలోకములో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటిది పరిచర్య ధర్మము. దాన్ని మనం నెరవేర్చినప్పుడు, దాన్ని మనం క్రమంగా జరిగించినప్పుడు దేవుడు దాన్ని మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనల్ని దేవుడు గుర్తించాలన్నా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు పరిచర్య, మన మొర ఆలకించాలన్నా, మనకు సహాయం చేయాలన్నా దేవుడు దేన్ని బట్టి గుర్తిస్తున్నాడా అనంటే, నీవు చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు నిన్ను గ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఆ మాటను మనం చదువుకుందాం. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, మీరు పరిశుద్ధులకు చేసిన పరిచర్యను బట్టి, ఇంకను ఉపచారము చేయుచుండు, ఇంకా మీరు చేస్తున్న పరిచర్యలను బట్టి, తన నామమును బట్టి, దేవుని నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, మీరు చేసిన ఆ పరిచర్యకు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున స్పష్టంగా మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని పిలుచుకున్నది పరిచర్యలు చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఒట్టిగే వచ్చి కూర్చొని భోజనం చేసి వెళ్ళండి అని చెప్పలేదు, కానీ మీరు తింటున్న భోజనము అది క్రియారూపకమైంది. పని చేస్తేనే ఆ భోజనము అరుగుదల కలుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన పరిచర్య మీరు చెయ్యాలి. అలా చేసినప్పుడు మిమ్మల్ని నేను గుర్తిస్తాను. మీరు చూపుతున్న ఆ ప్రేమను బట్టి నేను మిమ్మల్ని మరిచిపోను. దేవునికి స్తోత్రం. అంటే మరిచిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆయన ఎప్పుడు మర్చిపోతాడు? నీవు ఆయనకు ఎవరో పరిచయం లేనప్పుడు, నీవెవరో ఆయనకు తెలియనప్పుడు, ఆయన ఎవరో నువ్వు గ్రహించినప్పుడు ఆయన నిన్ను మర్చిపోతాడు. ఆయన నువ్వెవరో తెలుసుకోవాలనంటే నిన్ను పిలిచిన పిలుపుకు తగిన ప్రవర్తనను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట గమనించండి. మనం దేవుని సన్నిధిలో ఎన్నో పరిచర్యలు చేస్తూ ఉంటాం. కొంతమంది చేస్తారు, పడిపోతారు, ఇక మళ్ళీ చేయరు. కొంతమంది చేయటానికి పరిగెత్తుకొని వస్తారు, చేస్తారు, వాళ్ళ ఇష్టాన్ని వచ్చినట్లు చేస్తారు, వెళ్ళిపోతుంటారు. మరి కొంతమంది పరిధి నియమించుకుంటారు, చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ మాట గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవునికి పరిచర్య చేయటానికి ఒక సేవకుడు పరిచారకుల్ని సెలెక్ట్ చేయడు. సేవకుడు సెలెక్ట్ చేసేది కాదు ఇది. ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి వారు చూపుతున్న ఉపకారం అంటాడు. అంటే ఒక పరిచర్య చేసే గుంపును ఒక సేవకుడు సెలెక్ట్ చేస్తే ఒకరోజు వాళ్ళు పడిపోతారు, లేదా ఆ సేవకుడు ఉన్నంతసేపు ఉంటారు, ఆ సేవకుడు కనుమరుగైపోయిన తర్వాత పరిచర్య మర్చిపోతారు, లేదా ఆ సేవకుడు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆ పరిచర్యను మానేస్తారు. కానీ సేవకుని వలన పరిచర్యకులు పుట్టరు. అలా అని పరిచర్య చేయడానికి వాళ్ళకు తలాంతులున్నా, పరిచర్య చేయడానికి వారికి సామర్థ్యత ఉన్నా మేము చేయగలుగుతామని వాళ్ళు పరిచర్య చేసినది పరిచర్య కాదు. జాగ్రత్తగా వినాలి నా మాటలు. అది పరిచర్య కాదు, అది దేవుడు అంగీకరించడు. పరిచారకులనట ఒక సేవకునికి పరిచర్య చేయటానికి సేవకుని ముందు కొంతమంది విశ్వాసుల్ని పరీక్ష పెడతాడట. దేవుడు కొంతమంది పరీక్ష పెట్టి సేవకునికి చూపిస్తాడట. అదిగో అతడి క్యారెక్టర్, అది అతడి మనస్తత్వం, అది అతడి ఉద్దేశంతో చేస్తున్నాడు అని సేవకునికి బయలుపరిచి వాళ్ళల్లో ఫిల్టర్ చేసి
ఒక గుంపును సేవకునికి అప్పగించి వీరితో నువ్వు పరిచర్య కొనసాగించు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఇది సేవకుడు సెలెక్ట్ చేసేది కాదు. ఒకవేళ తలాంతులు అత్యధికంగా ఉండి చేయ సామర్థ్యత కలిగి ఉన్నా ఆ పరిచర్యను దేవుడు అంగీకరించడు. సేవకుడు సేవ అది దేవుంది కనుక సేవకునికి సహకారులుగా పరిచారకులను దేవుడు సెలెక్ట్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక రోజున పెద్ద యుద్ధం మోపుగా జరగబోతుంది. ఆ పరిచర్య అదే. ఆ పరిచర్య చేయడానికి ఒక సేవకుడిని దేవుడు నిలబెట్టుకొని, అయ్యా నువ్వు ఆ పరిచర్య చేయడానికి వెళ్తున్నావు, శత్రువులు బాగా పెరిగిపోయారు, వాళ్ళని హతమార్చాలి, నీతో పాటుగా కొంతమందిని పిలువు అన్నాడు. పిలువమనగానే 30,000 మంది వచ్చేసారు. సేవకుడితో వెళ్తున్నాం మేము, అన్నం కట్టుకున్నారు, బూరలు పట్టుకున్నారు, కొంతమంది సామర్థ్యత కలిగిన వారు ఉన్నారు, కొంతమంది దేహ దౌఢ్యం కలిగిన వారు ఉన్నారు, కొంతమంది మెచ్చుకోలు కొరకు వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళందరూ రాగానే దేవుడు అన్నాడు, వీళ్ళందరినీ నీకు అవసరం లేదన్నాడు. సేవకుడు పిలిచాడు. మరి అయ్యో వాళ్ళందరినీ చూసి అయ్యో వీళ్ళంతా పరిచారకులు దేవుని కొరకు వచ్చారు అని తబ్బిబ్బైపోతున్నాడు. ఇంతమంది పరిచారకులు నాకు సంతోషిస్తున్నాడు. దేవుడు అంటాడు, నేను నీకు ఎవరిని చూపిస్తానో వారినే సెలెక్ట్ చేసుకో, నేను ఎవరిని వద్దంటానో వాళ్ళని ఇంటికి పంపించేసేయి, నేను సెలెక్ట్ చేసిన క్యాండిడేట్లతో నువ్వు సేవను జరిగించు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయము 7వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనం మనం చదువుదాం. 10,000 మంది నిలిచి ఉండగా 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్లు యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. చాలండి. వారిని పరిచర్య కొరకని నువ్వు నడిపిస్తూ ఉండు. నువ్వు పిలిచిన వారందరి మనస్తత్వాలు ఎలాంటివో నేను వారిని పరిశోధిస్తా నీ ముందు. జాగ్రత్తగా వినాలి ప్రియదేవుని బిడ్డలారా. నీ ముందు నేను వారికి పరీక్ష పెడతాను. ఒక్కొక్కరి క్యారెక్టర్ బయటపడుతుంది, వాడి మనస్తత్వం బయటపడుతుంది, వాడి ఉద్దేశాలు బయటపడతాయి, వారు ఏ మనసుతో వచ్చారో బయటపడుతుంది. నేను పరీక్ష పెడతా చూడు అని దేవుడు పరీక్ష పెట్టాడట. చదవండి అక్క. నీళ్లు యొద్దకు వారిని దిగజేయుము, నీ ఎదుట నేను వారిని పరీక్షిస్తాను, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. అక్కడ నీ కొరకు నీతో నడుచుటకు నీవు చెప్పినట్లు వినుటకు నీకొక సమూహాన్ని నేను అక్కడ వారిని పరీక్షిస్తాను. ఇతడు నీతో కూడా పోవలెనని, ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో. ఆ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్తున్న మాట గిద్యోనికి, గిద్యోన్ నువ్వు పిలుచుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని నేను పరిశోధించి నేను నీకు చెప్తాను. నీతో ఎవరు రావాలని నేను చెప్తానో వాడు నీతో పోవలెను, వాడు నీతో పోవాలి. ఇతడును నీతో పోకూడదని, ఇతడు నీతో వద్దని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో, నేను ఎవరిని గూర్చి నీతో చెప్తానో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఈరోజు మన మనసులో ఉన్న అపోహాలు, సీనియారిటీలు, పరిచర్య జరగట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు, మాకు ఇవ్వట్లేదు, ఈ ఆలోచనలన్నీ కూడా సంఘములో నుంచి పోవునుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘము దేవునిది, సేవకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పరిచారకులను దేవుడే నియమించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ సీనియారిటీని బట్టి, తలాంతులను బట్టి, సామర్థ్యతను బట్టి, డబ్బును బట్టి జరిగేది కాదు అనే ఒక సత్యాన్ని ఈరోజు ఆత్మ ద్వారా మన వినికిడిలో ఇవి జీర్ణించుకొనుగాక. చదవండి అక్క. అప్పుడు అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగదీసినప్పుడు యెహోవా కుక్క గ్రతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనితో సెలవిచ్చెను. చేతితో నోటి కందించుకొని
గతికిన వారి లెక్క 300 మంది. 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్ములను రక్షించెదను. మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ చోట్లకు, ఆ మాట జాగ్రత్తగా వినండి, జనులందరూ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనితో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను కాని ఆ 300 మందిని నిలుపుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో వేల మంది వచ్చారు. ప్రభు అంటాడు, ఒక్కొక్కరి మనస్తత్వాన్ని నీకు చూపిస్తా. నేను సెలెక్ట్ చేసుకున్న మనుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు 300 మందే. మిగతా వారు ఆశపడి వచ్చేవారు ఉన్నారు, స్వార్థం కోసం వచ్చేవారు ఉన్నారు, పిరికితనంతో భయపడి వచ్చేవారు ఉన్నారు. కాబట్టి వారందరినీ పంపించేసి అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు నీళ్ళ దగ్గరికి రాగానే, ఎందుకంటే అప్పటి వరకు అరణ్యంలో నడిపించాడు, నీళ్లు కనపడ్డ వెంటనే దాహం తీర్చుకోవడం ప్రారంభించారు. కానీ శత్రువు ఏ మార్గం నుంచి వస్తుండో తలెత్తి చూడలేకపోతున్నారట. అంటే వాళ్ళ ఆతృత అంతా కూడా దాహం మీదనే ఉంది. కొంతమంది పరిచర్యకులు ఇలా ఉంటారు, వారికి పరిచర్య అప్పగించిన వెంటనే వారి నిమిత్తమే ఆలోచిస్తూ, వారి కుటుంబమే ఆలోచిస్తూ, వారి స్వార్థమే ఆలోచిస్తూ, వారి కడుపు కొరకే ఆలోచిస్తూ, వారి ఘనత కొరకే ఆలోచిస్తూ ఉంటారన్న విషయాన్ని అక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రభు అంటాడు, వాళ్ళని ఫిల్టర్ చేయి. ఆ మనస్తత్వం చూసావు కదా అన్నాడు. మరొక గుంపును చూపించాడు. వాళ్ళ సామర్థ్యత, బూరలు పట్టుకొని వచ్చారు. మాకు ఊదటం వచ్చు, మాకు పరిచర్య చేయటం వచ్చు, మాకు సామర్థ్యత వచ్చు, మాకు తలాంతులు ఉన్నాయి అని వాళ్ళు పట్టుకొని వచ్చారట. పైగా వాళ్ళు వచ్చిన మాట ఏంటి, వాళ్ళు పెడితే మనం తింటామేంటి, బ్యాగులు పట్టుకొచ్చుకున్నారు, భోజనాలు కూడా తీసుకొచ్చుకున్నారు. భోజనాలు తీసుకొని బూరలు పట్టుకొని వచ్చారు సామర్థ్యత చూపిద్దామని. గిద్యోనుతో ప్రభు అంటాడు, అతిశయ పరులు వాళ్ళు, వాళ్ళ ఘనతను వాళ్ళు చూసుకునేవాళ్ళు, నల్లగొట్టబడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, తగ్గించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, వారి సామర్థ్యతను కనబరుచుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. కాబట్టి వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పు, మిగతా వాళ్ళని వాళ్ళ గుడారాలకు వెళ్ళిపోమ్మను. నేను పరిశోధించి చూపించిన ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని వెంట పట్టుకొని సేవ ప్రారంభించు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 300 మందిని దేవుడు సెలెక్ట్ చేశాడు కనుక మిడతల దండంతా ఉన్నటువంటి మిద్యానీయుల సైన్యమును జయించలేరు అని ప్రజలందరూ అనుకొనుచుండగా, భయభ్రాంతులకు గురి చేసే సైన్యమంతా కూడా ఎదుట నిలబడి ఉండగా, ఏళ్ల మీద లెక్క పెట్టగలిగిన మనుషుల ద్వారా ఆ యుద్ధాన్ని దేవుడు జయించి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని గురించి ప్రభు అంటాడు, ఇంతమంది వచ్చి అతిశయపడతారు, ఇంతమంది వచ్చి మా వలన జరిగిందనుకుంటారు, ఇంతమంది వచ్చి మా సహాయం వల్ల అయిందంటారు. కాబట్టి గిద్యోన్, యుద్ధము నాది, యుద్ధ రంగంలో యుద్ధోపకరణములు ధరించి నిలబడవలసిన వాడవు నీవు. కాబట్టి ఈ చిన్న సమూహముతో ఆ పరిచర్య చేసి ఆ సైన్యమును రాకడకు సిద్ధపరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు ఒక వ్యక్తిని పిలుచుకుంటే అది అతని స్వార్థం. మీరు ఎప్పుడైనా గమనించండి, నేను ఎవరిని పిలిచి పరిచయం అప్పగించడానికి ఇష్టపడను. వారి యొక్క సామర్థ్యత, వారి ఆసక్తిని బట్టి వారికి ఆ పరిచర్య అప్పగిస్తా. అది చేయి ఇది చేయని నేను అనను, ఎందుకంటే వాళ్ళు గమనించుకునే మనస్సు ఉందా లేదా. పరిచర్య అంటే ఏంటండి, మనస్సు గమనించుకోవాలి. అంటే అడుగు తీసి అడిగేస్తే ఏం చెయ్యబోతున్నాడు, ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏం తప్పిస్తున్నాడు,
ఈ మనసు పరిచర్యకి. పరిచర్య అనేది చెప్పేది కాదు, చెప్పి చేపించుకునేది, అది కూలి. వారసత్వం అనేది అధికారంతో కూడుకొని ఉంటుంది. ఈ పని నేను చేయాలి, ఇది నా బాధ్యత, నేను సంఘములో ఉన్నాను అని అది బాధ్యత, అది వారసత్వంతో వచ్చేది. అది కుమారులైతే ఆలోచిస్తాడు, కూలివాడేమో ఆలోచిస్తాడంటే పని చెప్తే చేసి జీతం ఇస్తే పుచ్చుకొని వెళ్ళిపోతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేసినప్పుడట దేవుడు అక్కడ జయమిచ్చాడు. ఇప్పుడు నేను అంటున్నాను, అక్కడ పౌలు గారు ఆ సంఘంతో మాట్లాడతాడు, మరిచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే దగ్గర యెహోషువ పరిచారకుడు, అతడు గుడారములు పరిచర్య చేస్తూ ఉండేవాడు. మోషే తదనంతరము అక్కడ ఎంతోమంది యోగ్యులున్నా అర్హులున్నా పరిచారకుడికి దేవుడు బాధ్యతలు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అంటే పరిచర్య ద్వారా దేవుడు ఏం గ్రహిస్తున్నాడంటే తదనంతరము బాధ్యత. ఈ పని ఎవడు సామర్థ్యంగా చేయగలుగుతాడు, ఎవరు దీనికి అర్హులు అనేటప్పుడు సేవకునితో ఉన్న సమూహాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. వీడు ఉపయోగపడతాడా, వీడు దేని కొరకు వెంటబడుతున్నాడు, ఎందుకొరకు మాటి మాటికి పదే పదే ఫాలో అవుతున్నాడు, ఎందుకు గణపరుస్తున్నాడు, ఎందుకు ఎక్కువగా పొగుడుతున్నాడు, వాని క్యారెక్టర్ ఏంటి, దేవుడు పరీక్షించి సేవకునికి చూపిస్తాడు. పరిశోధించట వాళ్ళనిచ్చాడట. ఏలియా తర్వాత ఎలీషాని దేవుడు కోరుకున్నాడు. ఏలియాతో అంటాడు, ఏలియా, బయలుకు మొక్కన వాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు, కానీ ఎలీషాని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు, పరిచారకుడిని ఏర్పాటు చేశాడు. అతడు దాసునికి చేతి మీద నీళ్లు పోసేవానిగా పరిచర్య తంది. ఒకడేమో గుడారాలను సదిరే పరిచర్య. వాళ్ళ తదనంతరము వాళ్ళకంటే గొప్ప పరిచర్య వాళ్ళు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బాధ్యత దేవుడు దేని తర్వాత అప్పగిస్తున్నాడు, పరిచర్యను బట్టి అప్పగిస్తున్నాడు. నేను పులిపిటేది నిలబడి దేవుని ఎదుట సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నేను పరిచర్య ద్వారానే దీవించబడ్డా. నా కుటుంబం కానీ లేకపోతే నా స్వతహాగా కానీ భక్తిలో ఉన్నవాళ్ళు కాదు, సేవలో ఉన్న కుటుంబాలు కాదు మావి. నేను దేవుని సన్నిధిలో నిలబడేంత వరకు నాకు బైబిల్ గురించి తెలియదు. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో తెలియదు. 2000 సంవత్సరంలో నేను చెప్తున్న మాట, కేవలం దైవజనుడు పాద సన్నిధిలో ఆయన కన్ను సైగలో పరిచర్య. ఆయన బయటికి వెళ్తే ఏం ఆశిస్తున్నాడు, ఆయన ఎందుకటు చూస్తున్నాడు, అక్కడ ఏం కావాలని చూస్తున్నాడు, ఆయన మనస్సును తెలుసుకోవడానికి తప్పించేవాడిని నేను. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్పే సాక్ష్యం ఒకటే, ఈయన పలానా పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా పరిచర్య చేశాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు కూడా ఎవరైనా ఇంట్లో సమస్య వస్తే ఆ బ్రదర్కి చెప్పండి అనేవాడు. పలానా సంఘానికి వెళ్ళాలి బ్రదర్, నువ్వు వెళ్ళు, అక్కడ సంఘం కట్టిరాపో. పలానా ప్రాంతానికి వెళ్ళాలి బ్రదర్, నువ్వు వెళ్ళా పని చేసుకోనరా. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కానీ ఏర్పాటు చేస్తే దైవజనునికి ఆ నడిపింపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తున్నాను, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేదో కష్టపడి సంపాదించుకుంది, బైబిల్ కాలేజీలకు వెళ్ళి సంపాదించింది, మా ఇంట్లో వాళ్ళు, మా ఆ కులస్తులు లేకపోతే మా బంధువులు ప్రోత్సహించింది కాదండి. ఇది కేవలము దైవజనుని పాద సన్నిధిలో నేర్చుకున్న విద్య. ఆయన పంపిన కాడికల్లా ఎండనక వాననక నిద్రనక ఆహారం అనక ఎలా ఉంటే అలాగున ఇండ్లు కుటుంబాలు విడిచిపెట్టి ఆ పరిచర్యకు అట్లా అప్పగించుకున్నాం. కాబట్టి ఈరోజు ఇంత దీవెనకరంగా మేమున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. నేను అతిశయంతో చెప్పట్లేదు, కానీ దేవుడు ప్రేరేపించాడు ఎందుకో ఈ సబ్జెక్ట్ విషయంలో. నేను ఎప్పుడు దీని గురించి ఆలోచించలే, కానీ రాత్రి వర్తమానం చెప్తుంటే దేవుడు నా మనసులో పెట్టాడు. పరిచారకులు నమ్మకంగా లేరు, పరిచారకులు బాధ్యతగా లేరు, పరిచారకుల మనస్సులో భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలు ఇవి ఎందుకు ప్రారంభించబడుతున్నాయి? వాళ్ళు పిలువబడ్డారా, ఆత్మచేత నింపబడ్డారా, అభిషేకంతో ఉన్న వాళ్ళేనా, ప్రేమతో చేస్తున్న పరిచర్యనా, ఆశించి చేస్తున్న పరిచర్యనా? సంఘములో వాళ్ళ బాధ్యత ఏంటి? రేపు వాళ్ళు ఎవరికి మాదిరిగా ఉన్నారు?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సేవకులు ఎప్పుడైతే ఆ సేవకుల నడిపింపులో ఉన్నారో యెహోషువ దీవించబడ్డాడు, ఎలీషా దీవించబడ్డాడు. వారికంటే అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరిని చూస్తున్నాడు? పరిచారకుని పక్కన పరిచర్య చేయటానికి విశ్వాసులలో నుండి దేవుడు కోరుకొని దేవుడు నియమించి సేవకునికి చెప్తున్నాడు, పరిచర్యకు పంపు, ఆ ప్రాంతానికి పంపు, ఆ పని వానికి అప్పగించు. ఇక్కడ గిద్యోనుకు క్లియర్గా చెప్తున్నాడు, నేను ఎవరిని పంపుమంటానో వారిని పంపు, ఎవరిని వద్దంటానో వాడు ఎంత పెద్దోడైనా, ఎంత గనుడైనా, ఎంత యోగ్యుడైనా వాడిని పంపి. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇది క్రీస్తు శరీరం అనేది సంఘం. మనమందరం కూడా ఆయనకు అవయవంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అవయవాలు కాదయ్యి, క్రీస్తు అవయవాలు. సంఘానికి ఆయన శిరస్సై ఉన్నప్పుడు అవయవాలు ఆయనై. ఆయన నమ్మి మనలను నీవు నా అవయవం అన్నాడు, నీవు నా చెయ్యి అన్నాడు, నీవు నా నోరు అన్నాడు, నీవు నా కాలు అన్నాడు. ఆయన నమ్మి ఆయన అవయవములుగా మనల్ని మార్చుకున్నాడు. ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత విధేయత కలిగి ఉండాలి, ఎంత ఆశపడాలి ఆ స్థానం కొరకు. అయ్యో ఇది క్రీస్తు పరిచర్యనే, ఇది క్రీస్తులో ఒక అవయవమే, నేనేంటి, నా బ్రతుకేంటి, ఆయన అవయవం అన్నాడే అని ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక ప్రియమైన వారలారా, సేవ, సంఘము, పరిచర్యలు, సేవకుడు సమస్తము ఆయన వశములో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అవన్నీ కూడా మనం చేసినప్పుడు మనకు బహుమానాలు వస్తాయి. మోషే తర్వాత యెహోషువ చేశాడు, గణపరచబడ్డాడు. ఏలియా తర్వాత ఎలీషా చేశాడు, గణపరచబడ్డాడు. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు కాలంలో కూడా ఆయన పరిచర్యనే నేర్పించాడు. అది ఎలాంటి పరిచర్య ప్రభు నేర్పించింది? అద్భుతాలు చేయమనా, స్వస్థతలు చేయమనా, లేకపోతే గణపరచమనా? కొన్ని మాటలు ఈరోజు మీ హృదయంలో చేర్చుకోవాలి. చూడండి, ఆ మాటలు మనం చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు మనం చదువుకుందాం. ఆ తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, ఆయన తిరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఇప్పుడు 17వ వచనం ఒకసారి చదవండి అక్క. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. 20వ వచనం చదవండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. ఇప్పుడు జాగ్రత్తగా నా మాటలు వినండి ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభుల వారు దేవాలయంలోనికి వచ్చి ఆయన ప్రసంగం చేయబోయే సమయం, అది చెయ్యబోయే సమయంలో ఆయన కట పరిచారకుడు ఒక గ్రంథాన్ని అప్పగించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో పరిచారకులు ఎవరో జాగ్రత్తగా గమనించండి. బైబిల్ మోసేవాడు ఒక పరిచారకుడు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో. అతడు బైబిల్ పట్టుకొని ప్రభుకి ఇచ్చాడు. ప్రభు తీసి చదివి ఇలాగే ప్రసంగం చేశాడు.
అక్కడ ఆయన ఎందుకొరకు పంపబడ్డాడు, ఆ ఉద్దేశం ఏంటో యెషయా ప్రవక్తకు తండ్రి బయలుపరిచిన ఉద్దేశాన్ని యేసయ్య చదివి వినిపించి మరలా దాన్ని చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో ఏ పరిచారకులు ఉండాలి? బైబిలు దైవ సేవకుని దగ్గర బైబిల్ పట్టుకొని మోసే పరిచారకులు ఉండాలని యేసు ప్రభు తన పరిచర్యలోనే నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలు నేను వెళ్తా ఉంటే బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటారు. అది మేము నేర్చుకుంది కాదు, బైబిల్ ద్వారా అపోస్తులు ఆత్మీయ నాయకులు నేర్చుకొని మేము ఆ కళ్ళారా చూసి మేము నేర్చుకున్నాం. మేము అదే మా పిల్లలకి అది నేర్పిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఇది మొయ్యలేడా సేవకుడు? ఇది పట్టుకొని నడవలేడా? కానీ చాలామంది అనుకుంటారు ఆయనకు ఒక అసిస్టెంటా, బైబిల్ మోయటానికి ఒకళ్ళు కావాలనా, బైబిల్ పట్టుకోలేడా సేవకుడు? కానీ యేసు ప్రభు నేర్పిస్తున్న పాఠం, గ్రంథం ఇచ్చాడట, గ్రంథాన్ని పట్టుకున్నాడు. అప్పుడు యేసయ్య కూర్చున్నాడు. ఎందుకు యేసయ్య చేతిలో బైబిల్ లేదు? చూడండి, ప్రసంగం అయిపోయిన తర్వాత అనేకులు ప్రార్థనకు వస్తారు. ఇప్పుడు ఆ చేతులతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, రోగుల్ని ముట్టాలి, కురుపులు కడగాలి, స్వస్థత కడిగ దగ్గరికి వెళ్ళి ముట్టాలి. కనుక ఈ పరిచారకులు ఉండాలి అని దేవుడు ఆనాడే బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని సన్నిధిలో ఇది మొయ్యటమే ఒక పరిచర్య అయితే చాపలు వేయటం పరిచర్య కాదా? కుర్చీలు తీసి పక్కన పెట్టడం పరిచర్య కాదా? మందిరం అంతా శుభ్రంగా ఊడ్చడం పరిచర్య కాదా? మీరు వస్తారు, ఎటోళ్ళు అటు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. చెత్త చెదరం పిల్లలు తిన్నదంతా కూడా పడి ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా సమర్పించుకున్నారా? నేనుండి ఊడవాలి, నేనుండి ఊడవాలి అని ఎప్పుడన్నా సమర్పించుకున్నారా? ఎవరికి ఆశ లేదు. ఎంతోమంది వస్తుంటారు, వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అదంతా కంపు సేవకులు కడుగుతారండి. అంటే దేవుడు నియమించిన పరిచారకులు లేరా? అంటే సంఘములో పరిచారకులు లేరా? అంటే ఆ సమర్పణ, ఆ ఆసక్తి సేవకునికి ఆ గుంపును దేవుడు చూపించలేదు. వస్తున్న వాళ్ళు వీళ్ళు ఈ ఉద్దేశం కొరకు వస్తున్నారు, ఇది పొందుకొని వెళ్తారు, ఇది అనుభవించి వెళ్తారు, ఇక మిగతా కార్యాలు నన్ను గురించి పట్టించుకోరు. కనుక గిద్యోన్, నేను ఎవరినైతే చూపిస్తానో వారితో ఈ పరిచర్య ప్రారంభించు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో ఎన్నో రకాల పరిచర్యలు. ఫ్యాన్లు పాడై ఉంటాయి, ఎవరికి కనపడవు. కుర్చీలు పాడైతాయి, కుర్చీలు తెప్పియండి అని సేవకులు అడుగుతారు. విచిత్రం అది. అది కంటికి కనపడ్డప్పుడు నా బాధ్యత, నేను తీసుకురావాలి, నేను కొనాలి, ఇందులో నేను ఒక భాగము. ఆలోచన రాదండి. కుర్చీలు మంచిలో కొనకరని అంటారు. ఆ కొనుక్కొచ్చే మాట అయితే మీకు చెప్పే పనేంటి? గమనించుకుంటారేమో, ఆశపడతా ఉంటా, ఆ పరిచర్యను చూస్తారేమో, దాని మీద వాళ్ళ దృష్టి పడుతుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో పాడైపోతూ ఉంటాయి, ఎన్నో కొనే ఉంటాయి, ఎంతోమంది సేవకులు వస్తూ ఉంటారు, ఎన్నో అవసరతలు వస్తాయి. ఎప్పుడన్నా మనం గమనించుకున్నామా? సండే ఎంతోమంది శనివారం వచ్చి ఇక్కడ పడుకుంటారు, ఆదివారం అంతా వాళ్ళకి భోజనాలు చేయాలి. అక్క వాళ్ళు ప్లేట్లు అక్కడ పడేసి వెళ్ళిపోతారు, తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళు రాత్రంతా ప్రార్థనలు చేయాలి, బల్లా అయితే బల్లా తయారు చేసుకోవాలి, మళ్ళా విశ్వాసులకి సేవకులకి భోజనాలు సిద్ధపరచాలి, మళ్ళీ పడేసిన గిన్నెలన్నీ తోగుతూ ఉండాలి. ఎప్పుడన్నా మీ గుండె నొచ్చుకోలేదా? మీరు ఇంటికి పోయి చికెన్లో మటన్లో వండుకొని తినేస్తారు. ఇక్కడ సేవకులు ఏం తిన్నారో చూడరు.
కానీ తిన్న గిన్నెలు కనీసం కడుగుదాం. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఇక్కడ బైబిలు ఇచ్చేవాడు ఉన్నాడు, బైబిల్ తీసుకొని పట్టుకునేవాడు ఉన్నాడు. అది దేవుని మందిరంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశా మాయిషిగా వచ్చి చేసేపోయే పరిచర్య అది నీ స్వచిత్తం. నీకున్న తలాంతును బట్టి చేస్తున్నావేమో, నీకున్న మనసును బట్టి చేస్తున్నావేమో. దేవుడు అంటాడు, గిద్యోన్, నీ ముందు నేను పరిశోధిస్తా, వాళ్ళని జాగ్రత్తగా గమనించు, వాళ్ళని నీకు అవసరమైన వాళ్ళని నిలుస్తా. ఆ చిన్న మందని లెక్కబెట్టక ఏళ్ల మీద 2-3 వాళ్ళతోనే నేను మిద్యానీయుల మీద జయమిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం విస్తరిస్తుంది. పరిచర్య భారాన్ని తెచ్చుకోండి, బాధ్యతలు తెచ్చుకోండి. ఎండాకాలం వాళ్ళు ముద్దయిపోయారు. అక్క వాళ్ళు చెమటకు తడిసి, ఇటు వంట ఇటు పరిచర్యలు. మనసు నొచ్చుకోదండి ఒక్కసారైనా? పోనీ కనీసం సండే పరిచారకులు ఉంటారు ఇక్కడ. ఏదో తీసుకొచ్చి ముఖాల మటను చికెను పడేసి వెళ్ళిపోతారు. మీరు కూడా తినండి వండుకోనని. మరి పరిచారకులు ఉంటారు, వండుకొని తీసుకొద్దాం, వాళ్ళకు మన చేత పెడదాం. ఈ వారం వండి తీసుకొద్దాం. ఎప్పుడన్నా అనుకున్నారా? ఈ రోజు నుంచైనా కాస్త మనోనేత్రాలు వెలిగింపబడి, నేను క్రీస్తు శరీరం అనేది సంఘములో ఒక భాగమని గ్రహిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు పాత్రుడను కాను. ఇక్కడ మందిరములో మరొక పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చెప్పుల పరిచర్య. బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, అయ్యా, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి. నా వెనక వస్తున్నవాడు అతిశక్తిమంతుడు. యేసు ప్రభుని గురించి చెప్తాడు, నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. మరొక మాట కూడా అంటాడు, చూడండి, అదే మార్కు సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పులు విప్పటము, చెప్పులు మోయటము ఎవరివి? సేవకునివి. యేసు ప్రభుని అక్కడ దేవుడు అన్నట్లే వాళ్ళు బోధకుడుగా చూస్తున్నారు. ఆయన ఒక సేవకుడు. అక్కడ ఆయన చేస్తున్న పరిచర్య ఏమిటంటే, వాళ్ళప్పుడు లేసులతో కట్టుకునేవాళ్ళు చెప్పులు. మీరు యేసు ప్రభు పోలికల్లో కొన్ని సినిమాలు తీశారు, వాటిని చూస్తే అర్థమవుతుంది. కాళ్ళ దాకా, మోకాళ్ళ దాకా లేసులతో కడతారు. అది ఇప్పేవాడు ఒకడు ఉంటాడట. అదే సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు అలా వచ్చారు, అక్కడ చెప్పులు ఇప్పి ఇక్కడ నిలబడి బోధ చేసి ఈ దారి గుంటి ఇలా వెళ్ళారు ఆ రోడ్డుకి. ఆ పరిచారకుడు పరుగున వెళ్ళి ఆ చెప్పులు మోసుకొని అలాగున వెళ్ళి మళ్ళీ అక్కడ చెప్పులు ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. చెప్పులు విప్పుట, చెప్పులు మోయుట పరిచర్య అది. దేవుని మహాకృపను బట్టి నేను చెప్పగలుగుతా, గుండెల మీద చేసుకొని నేను చేశాను, నేను నేర్పించాను, నేను అనుభవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే చాలామంది దేవుని సన్నిధికి రాగానే మైకు పట్టాలి, మన టాలెంట్ చూపించాలి, మన పరిస్థితి వాళ్ళకి అర్థమవ్వాలి, ఈ ఆలోచిస్తూ ఉంటారు.
కానీ యేసు ప్రభు నేర్పిన పరిచర్యలు అవి కావు. యేసు ప్రభు మొదట పరిచర్య నేర్పించాడు. బైబిల్ మోసే పరిచర్య, చెప్పులు విప్పే పరిచర్య, చెప్పులు మోసే పరిచర్య, ఇంత దీనమైనవి నేర్పించాడంటే ఆయన ఎందుకు నేర్పిస్తున్నాడు? ఆయన చేశాడు కనుక నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గేటు ముందు విచ్చలవిడిగా పడేస్తుంటాయి చెప్పులు. ఎప్పుడన్నా అక్కడ పరిచర్య చేయాలని ఎవరన్నా యవనస్తులు కానీ పెద్దలు కానీ స్త్రీ పురుషులు ఎవరన్నా సమర్పించుకున్నారా? కొన్ని పెద్ద పెద్ద చర్చిలకు వెళ్తే వాళ్ళు చెప్పులు తీసుకుంటారు చేత్తోని, మనం ఇచ్చినాయి. వాళ్ళు ఒక కవర్లో పెట్టి మనకు టోకెన్ ఇస్తారు. వాళ్ళు దాన్ని భద్రంగా దాచిపెడతారు. మళ్ళీ వాళ్ళు రాగానే ఆ టోకెన్ తీసుకొని ఆ చెప్పులు పట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఇట్లా అప్పగిస్తారు. పరిచర్య. మోస్తూ ఉంటారు చెప్పులు. పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని అయ్యా చెప్పులు, ఈ చెప్పులు ఎన్ని కాళ్ళు తీసుకుంటూ ఉంటారు. పరిచర్య విలువ చాలామందికి అర్థం కాదండి. దాంట్లో ఉన్న దీవెన. పరిగెత్తుతారు చెప్పులు మోయటానికి, పరిగెత్తుతారు చెప్పులు పట్టుకోవటానికి. అక్కడ విచ్చలవిడిగా అట్లా పడేసి ఉంటాయి. ఎవరియో వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే ఒక్కొక్కడిగా పెట్టి అక్కడ ఎవరైనా కాపలా ఉంటారా? ఆ పరిచర్య లేదా మన సంఘానికి? చెప్పులు పోతడం తెలుసు నాకు, చెప్పులు కాపలా తెలియదు. మా చెప్పులు పోయినాయండి అనే వార్త వింటూ ఉంటాను నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో దేవుడు నియమించిన పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్య మీద మనసు పెడదాం. తొందరగా ఎదిగిపోదాం, ఏదో సేవకులు అయిపోదాం, ఏదో పాటలు పాడదాం, ఏదో ప్రసంగాలకు వెళ్ళిపోదాం. అయ్యి అసలు దేవుడు దృష్టిలోనే లేవు. పరిచర్యను పట్టి సేవకుడుకు బయలుపరిస్తే అప్పుడు వాళ్ళకు ఆ యోగ్యత కలిగేది. నేను 4 సంవత్సరాల వరకు ఏనాడు మైకు పట్టుకోలేదు దేవుని సన్నిధిలో. భయం. 4 సంవత్సరాలు నాకు మైక్ తెలియదండి. అయ్యా ఏది చెప్తుంది ఆయనకెళ్ళి చూసుకుంటుంటే 24 గంటలు ఎప్పుడు లేస్తాడా, ఏం చెప్తాడా, ఇదే ఆలోచన. ఎప్పుడో ఒకసారి 5 సంవత్సరాల తర్వాత మందిరానికి స్లాబ్ వేస్తున్నాం. బట్టలన్నీ కూడా సిమెంట్తోనే ఉండిపోయినాయి. సడన్గా ఒక కాలనీకి వెళ్ళాం ఆ కూటానికి. నా బట్టలు బాగాలేవని వెనక్కి కూర్చున్నా. అయ్యో పాయింట్స్ అన్నీ చెప్పి సడన్గా వచ్చేసి 2 మాటలు చెప్పన్నాడు. నా మొదటి ప్రసంగం కాలనీ ఒక గృహంలో. నాకు తెలీదు. ఒక 4 మాటలు చెప్పి గడగడ వణుక్కుంటా. బట్టలు కూడా మురికిగా ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం, పరిచర్య ద్వారా దేవుడు మన క్యారెక్టర్ని చూపిస్తూ ఉంటాడు. సేవకునికి మన క్యారెక్టర్ని చూపిస్తుంటాడు. అందుకే చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను గమానియేలు పాదముల దగ్గర విద్యాభ్యాసము నేర్చుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ? పాద పరిచర్య, పాదాల దగ్గర నేర్చుకున్నాడట. ఎందుకని? ఇదేదో ఉద్యోగం చేయడానికి నేర్చుకునేది కాదు బోధ. ఇది 4 రూపాయలు సంపాదించుకోవడానికి కాదు. పరలోకపు మహిమను అయోగ్యులము, ఎన్నిక లేని వారమైనా మన ద్వారా దేవుడు బయలుపరుచుకోవటానికి సెలెక్ట్ చేసుకుంటున్న పరిచారకులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని సన్నిధిలో బైబిల్ పరిచర్య అంటే అనేకమైన పరిచర్యలు. రెండవది చెప్పుల పరిచర్య కూడా ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. 3వ మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 38 నుండి 43 వరకు అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడని వారితో చెప్పెను. వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని చెప్పెను. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండుడని వారికి
వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. ఆ, అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆ, ఆకాశం వైపు కన్నులెత్తి ఆ, ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి విరిచి వారికి వడ్డించుటకు వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ, ఆ 2 చేపలను ఆ, అందరికీ పంచిపెట్టిరి. ఆ, వారందరూ తిని ఆ, తృప్తి పొందిన తరువాత తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలు 12 గంపలకి ఎత్తిరి. ఆ రొట్టెలు ఆ, తినిన వారు ఆ, 5,000 మంది పురుషులు. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శిష్యుల్ని తీసుకొని ప్రభు వెళ్తున్నాడు. అక్కడ శిష్యుల్ని తీసుకొని పోయేటప్పుడు దేవుడు వాళ్ళ ఆకలి గురించి ఆలోచించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నేర్పిస్తున్న పాఠము ఉపవాసముతో ఉంచాడు సేవకుల్ని. వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు, ఆకలయ్యే సమయం, రాత్రి దాకా నడిపించాడు, రాత్రి దాకా బోధిస్తున్నాడు, వాళ్ళకి ఆహారం లేదు. కానీ వీళ్ళు సడుగుతున్నారు, ప్రభువా ఇదిగో నాయన మనం అంటే ఉంటాం, ఈ ప్రజలందరూ ఆఖరికి ఎలా ఉంటారు అని యేసు ప్రభుని అడిగాడు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీ దగ్గర ఏముంది అడిగాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు. వాటిని తీసుకొని ఆశీర్వదించే ముందు సేవకులకు చెప్తున్నాడు, అక్కడ పరిచారకులకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి వారిని 100 చొప్పున 80 మంది చొప్పున పంక్తులుగా కూర్చోబెట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. ఇక్కడ ఏం పరిచర్య నేర్పిస్తున్నాడు? పంక్తులుగా కూర్చోబెట్టే పరిచర్య. దేవుని మందిరంలో ఎలా పడితే అలా కూర్చోటం కాదు, ఒక క్రమముగా కూర్చునే పరిచర్యను దేవుడు నేర్పిస్తున్నాడు. అంటే 5,000 మందిలో 100 మందిని 80 మందిని అలా లెక్క పెడుతూ వరుసగా కూర్చోబెడితే ప్రభు ఇలా లెక్క పెట్టగానే వాళ్ళు 5,000 మంది ఉన్నారని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రతిసారి అరుస్తూ ఉంటా, కాస్త క్రమంగా అయ్యా ఎవరైనా గమనించండి చెప్పలేక. ఎందుకంటే అది గమనించుకుంటారేమోనన్న మనసు నాకు, దానికి ఎవరైనా సమర్పించుకుంటారేమోనని నా తపన. ఊకే చెప్పాలంటే నాకు మనసు రాదు. సరేలే కూర్చొని మనకేంటి, వాళ్ళకి లేదు, ఎప్పుడో నేర్చుకుంటారులే అని. కానీ ప్రభు నేర్పిస్తున్నాడు, పరిచారకులట వాళ్ళని వంతుల చొప్పున కూర్చోబెట్టారట. ప్రియమైన దేవుని సంగమా, సంగములో వంతుల చొప్పున ముందు పిల్లలు కూర్చుంటారు, తర్వాత యవనస్తులు కూర్చుంటారు, తర్వాత పెద్దవాళ్ళు కూర్చుంటారు. ఎందుకు ఆ క్రమాన్ని దేవుడు నియమించాడంటే, పిల్లలు అరిసినప్పుడు యవనస్తులు గద్దిస్తారు. ఎందుకంటే వారికి వీరు మాదిరి, వారు నేర్చుకున్న వీరికి నేర్పాలి, వారు అనుభవించింది వీళ్ళు నేర్చుకోవాలి. ఆ మనసు ఉంటుంది ఐక్యత కలిగిన చోట. వీళ్ళని గద్దించి క్రమపరిచి కూర్చోబెడతారు. యవ్వనస్తులు అరిస్తే పెద్దవాళ్ళు. నీకు ఈ క్రమం ఎక్కడైతే ఉండదో ఇంట్లో ఆ క్రమం ఉండదండి. పెద్దవాడు చిన్నవాడికి లోబడడు. నువ్వు ఎక్కడైతే క్రమాన్ని పాటిస్తావో ఆ క్రమము నువ్వు ఎక్కడున్నా కూడా అదే క్రమములో ఫాలో అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడినట్లేదు వీడినట్లేదు అని ఎందుకంటున్నావు? నువ్వు ఇక్కడ ఆయనకి వినట్లేదు. ఇక్కడ అంటాడు 80 మంది ఒక పక్కన, 100 మంది ఒక చొప్పున. వాళ్ళందరూ కూర్చోగా వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ ఈ పరిచారకులే 5,000 మంది తినిపోయారు. ఆ పరిచర్య ఎవరు చేశారు? శిష్యులు, పరిచారకులు. ఆ పరిచర్య ఎంత చేసి గంపల్లో ఎత్తి నీటుగా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజున గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎన్ని పరిచర్యలు ఉంటాయి. తిన్నామా వెళ్ళిపోతాం. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవుతూ ఉంటే మన దగ్గర ప్రతి 3వ ఆదివారం బాసాలు ఎవరు గడుగుతున్నారని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? తిని పడేశారు ఇస్తరాకులు, అవి ఎవరు తీస్తున్నారు? ఎప్పుడన్నా మీ మట్టుకు మీరు ఆలోచన చేశారా? మరి వాటికి ఎవరు డబ్బులు ఇచ్చి ఉంటారు? మనం ఏమైనా సహాయం చేసామా? దానికి ఎవరు ఇచ్చారు? టెంట్లు తెప్పిస్తాడన్నా, కుర్చీలు తెప్పిస్తాడు,
మన వంతు బాధ్యత మనం ఏమైనా చేసామా? పోనీ ఏం చేయకపోయినా అక్కడ ఏమైనా పరిచర్య చేసామా? నీళ్లు తెచ్చేవాళ్ళు ఉంటారు, నీళ్ళు అందించేవారు ఉంటారు, ఎవరు దాహం అడుగుతారో పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా నీళ్లు అందించడానికైనా పరిచర్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. ఆ క్రమము కాకుండా చేసేది ప్రతిదీ అక్రమము. స్వచిత్తానుసారంగా బుద్ధిపూర్వకంగా చేయాలనుకునేది ఏ పరిచర్య నిలబడదు. నేను అక్కడక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు తబలా కొట్టే వాళ్ళని, కీబోర్డ్ చూసే వాళ్ళని చూసి నేను ఆశపడతాను. నా దగ్గర దేవుడు ఎంతోమంది యవ్వన బిడ్డలను ఇచ్చాడు, వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళకి తెలియకుండానే నేను అవన్నీ కొనేశాను. కీబోర్డు, తబలా కొని వాళ్ళని పంపిస్తే ఒక్కళ్ళు కాన్సన్ట్రేషన్ లేదు. అంటే ఒక తండ్రి, నాకు ఒక దాహం, నాకు ఒక ఆశ, నా పిల్లలు కూడా ఎదగాలి. మనకు మీటింగ్స్ అయితే చూడాలి, నేను స్టేజ్ మీద వాళ్ళని, వాళ్ళు ఎదగాలి, పాడాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. వాళ్ళే కొనుక్కోవాలి ఆసక్తి కలిగి. కానీ నేను కొన్నాను, డబ్బులు పెట్టి వేరే కాడికి పంపించా. దాని మీద మనసు పెట్టలేదు. కానీ గుంపు కూడి తిరగటానికి, అటు ఇటు పోవటానికి అలవాటు పడ్డారు. ఒకసారి బాగా దుఃఖం అనిపిస్తుంది. ప్రభువా, నేను ఏ సాక్ష్యం చూపించాలి పిల్లల్ని? సెంటర్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది, సెంటర్లో పరిచయం జరుగుతూ ఉంటుంది. కరీంనగర్ పిల్లలు అంటారు, వాళ్ళు ఏ తలాంతు కలిగి ఉన్నారు, ఏం నేర్చుకున్నారు? అందుకే క్రీస్తు శరీరం అనే సంఘం అన్నప్పుడు ఆయన తలంపులు మనలోకి వచ్చినప్పుడు ఈ అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం వెళ్ళిపోయారంటే మళ్ళీ రారు. మరి అక్కడ అన్నున్నాడు, అక్కోళ్ళు ఉంటారు, ఏమన్నా పని ఉందేమో, వంతులు వారికి వెళ్ళి చేద్దాం అని ఉండదు. మళ్ళా ఫోన్లు చేసి పిలిపియాలి. ఒకడు పని ఉందంటాడు, ఒకటి నేను రాలేను అంటాడు, ఒక డ్యూటీలు ఉన్నా అంటాడు. అంటే నేను అంటాను, ఇప్పుడు ఇది కొనుక్కుంటున్నా, నేను అడుక్కుంటున్న పరిచర్యకని. నేను చాలా బాధపడుతూ సిగ్గుపడుతూ చెప్తున్నాను ఈ విషయాలు మీకు. కాబట్టి ఎందుకనంటే దేవుడిచ్చే ఒక తలాంతు కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా దేవుడు నియమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాస్టర్ గారు చెప్పే ప్రతి పని చేయాలని ఆశపడేవాడిని, ఏ ఒక్కటి కూడా ఇడిచిపెట్టకూడదు. ఆయనకు కొదువుగా ఉంది, ఈ పని చేయలేను, వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవడున్నా లేకపోయినా నేను చేయాలనే తపన నాకు ఉండేది. మీరు నమ్మండి నమ్మపోండి, అంత ఆరాటపడేవాడిని. డ్రమ్ము తీసుకొని పోయి చర్చి బయటకు పోయి కొట్టుకుంటూ నేర్చుకున్నా. నాకు పాటలు రావు. మేరక్క సడన్గా వచ్చి మీరు పాటలు పాడతారు కదా బ్రదర్ అన్నది. నేను ఎక్కడో లోకంలో ఉన్నప్పుడు ఎక్కడో చెట్ల కింద కూర్చొని పాడిన పాటలు ఏమైనా తెలిసినాయా, ఇట్లా మాట్లాడింది ఏంటని భయపడ్డా. తర్వాత దైవ సేవకుల నోటి నుంచి వచ్చిందని పాటలు నేర్చుకున్నా. ఆదివారం అయింది అయిపోయిందంటే మళ్ళా బుధవారం వరకు ఇది క్యాసెట్లు కొనుక్కొని అన్నీ పెట్టుకొని విని, ఏది ఇష్టం సంఘానికి, ఏది వినగలుగుతారు, ఏది అభిషేకంతో కూడుకున్న పాట, ఏది హృదయాలను తాకగలుగుతుంది అని అవి విని బుధవారం రోజు నాకు మైక్ ఇచ్చేవాళ్ళు. బైబిల్ స్టడీలో నేను ఆ పాట రిలీజ్ చేసేవాడిని. అద్భుతంగా అనేక మంది ఆత్మచేత నింపబడేవారు. రావు నాకేమి, బైబిల్ రాదు, పాటలు రావు, తలాంతులు లేవు, ఆశపడేవాడిని. నేను ఈ డ్రమ్ము కొట్టాలి అయ్యతో పోయినప్పుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఆశపడండి, దేవుని కొరకు ఇష్టపడండి. మీరు ఏది చేయాలనుకున్నా ఆయన కొరకు ప్రేమగా చేయడానికి ప్రయాసపడండి. మీ స్థాయి ఏంటో ఆయన చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక సాక్ష్యం లేదు, ఒక జీవితం లేదు, అన్నిట్లో శూన్యం నా బ్రతుకు. ఒక చదువు లేదు, ఒక ఆస్తిపాస్తులు లేనుండి, కనీసం కన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగినోడిని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం పరిచర్య, కేవలం పరిచర్య. చూడండి, ఇక్కడ పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టారట.
ఆ పరిచర్య అప్పగించుకోండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, అదొక క్రమం. వీడిని గద్దించే అధికారం యవనస్తులది, యవనస్తుల్ని గద్దించే అధికారం పెద్దలది. అప్పుడు మాట వింటారు. స్త్రీ పురుషుల్లో నేను చెప్పేది, వాళ్ళు మాట వింటారు. వాడికి చెప్తే వినడన్నా లోబడడన్నా అంటే నువ్వు క్రమంగా ఉంటే వాడు వింటాడు, నీ బాధ్యత చూపిస్తే వాడు వింటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రమాన్ని మనం పాటించగలిగితే మన బహుమానం మన కొరకు సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట కూడా చదువుకుందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ఇప్పుడు మందిర పరిచర్య అయిపోయింది, సువార్త కొరకు యేసు ప్రభు బయటికి వెళ్తున్నాడు. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా మందిర పరిచర్య. మందిరంలో అనేకమైన పరిచర్యలు ఉంటాయి. పాద పరిచర్య, బైబిల్ పరిచర్య, అనేకమైన పరిచర్యలు మనకు మందిరంలో ఉంటాయి. అలాగే యేసు ప్రభు ఇప్పుడు బయటికి వెళ్తున్నాడు. ఆ బయట పరిచర్యలు చూద్దాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, దేవుని రాజ్య సువార్త తెలుపుచు, ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మల వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్య అయిన సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి, పరిచర్య చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు సువార్తకి వెళ్తుంటేనట, ఎవరండి వీళ్ళు? 7 దయ్యములతో పీడింపబడి విడుదల పొందినటువంటి మగ్దలేని మరియా, హేరోదు ఇంట్లో గృహ నిర్వాహకుడైనటువంటి పూజా భార్య అన్న సుసన్న, వీళ్ళు యేసయ్యతో పాటు పరిచర్యలో పాల్గొన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనండి? వాళ్ళకొక కృతజ్ఞత. దయ్యముల చేత విడిపింపబడ్డాం, అపవిత్రాత్మల చేత విడిపింపబడ్డాం, కాబట్టి అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఆ పరిచర్యలో వాళ్ళు పాల్గొన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వాళ్ళు వెళ్తూ గ్రామాలు తిప్పుతూ వెళ్తున్నారట. నేను అంటాను, వీళ్ళు స్వస్థపరచబడ్డ తర్వాత ఆయా గ్రామాలలో వాళ్ళ బంధువులు ఉంటే, ఆయా గ్రామాలలో వాళ్ళ రక్త సంబంధికులు ఉంటే యేసు ప్రభుని వెంట పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఏం చేస్తున్నారంటే పరిచర్య చేస్తున్నారట యేసయ్యకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దయ్యాల చేత విడిపింపబడ్డాం, వ్యాధుల చేత విడిపింపబడ్డాం, వివాహాలు కాట్లేదంటే వివాహాలు జరిగాయి, పిల్లలు కాట్లేదంటే పిల్లల్ని ఇచ్చాడు, ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాలు ఇచ్చాడు, పనులు లేవయ్యి అంటే పనులు ఇచ్చాడు. ఈ రోజున గ్రామాల సువార్తగానే యేసు ప్రభు పరిచర్యలో మనం ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు దయ్యాల చేత విడిపింపబడ్డ వెంటనే వాళ్ళకు కృతజ్ఞత, నేను రక్షించబడ్డా, నేను బాగు చేయబడ్డా అని యేసు ప్రభుతో శిష్యులతో కలిసి వాళ్ళు పరిచర్యలో పాల్గొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదామా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఈ భారము లేనటువంటి వారు అనేక రకాల అనుమానపు మాటలు మాట్లాడతారు. ఈ రోజుల్లో ఒప్పుకుంటారా? ఆడవాళ్ళని వేసుకొని పరిచర్యకి వెళ్తే, ఆ గ్రామాల వాళ్ళు రమ్మన్నారని వెళ్తే ఒప్పుకుంటారా? ఎన్ని మాటలండి. వాళ్ళకేమో విడుదల పొందినమని కృతజ్ఞత, వాళ్ళకేమో మేము పాపాత్ములము, అపవిత్రాత్మ చేత పీడింపబడ్డాము, రోగాల చేత పీడింపబడ్డాము, మేము విడుదల పొందుకున్నాము, కనీసము ఇదిగో యేసయ్య మా గ్రామానికి వస్తే మా వాళ్ళు బాగుపడతారేమో, ఆ ఇంట్లో అడుగు పెడితే బాగుపడతారేమో అని వాళ్ళ తపన.
వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. వీధి వీధి, గ్రామ గ్రామం, పట్టణం పట్టణం తిరిగి పరిచర్యలో వాళ్ళు పాల్గొన్నారట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్య దేవుడు ఎలా జరిగించుకుంటున్నాడు, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకొని సేవకునికి చూపించి వారి ద్వారా ఇగో వీరి ద్వారా నువ్వు పరిచర్య ప్రారంభించని గిద్యోనికి ఎంత తేటగా బయలుపరిచాడో, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సంఘములో ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకెన్నో విషయాల్లో దేవుడు కృతజ్ఞతగా కార్యాలు చేశాడు. ఇంకా ఏదో జరగాలని, ఇంకా ఏదో జరగాలని మనకు మనం తప్పిస్తున్నాము. కానీ విడుదల పొందిన మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ పరిచయం చేస్తున్నాం యేసుని? ఎవరికి చూపించగలుగుతున్నాం యేసుని? ఇదిగో నేను దయ్యాల చేత పీడించబడ్డా, అపవిత్రురాలే తిరిగాను, అపవిత్రమైన జీవితం చేశాను, ఇదిగో కాబట్టి నా మనసు మారింది కనుక మీరు ఈ మాటలు వినండి అని ఎక్కడన్నా మనము అప్పగిస్తున్నామా? ఒక సమరీయురాలు విన్న వెంటనే గ్రామానికి పరిగెత్తింది. ఎందుకని ఇంటికి పరిగెత్తలేదు? ఆ గ్రామం పరిస్థితి తెలుసు. అక్కడ రక్త సంబంధికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. పాడైపోతారు. ఇది ఒక గృహమే, ఈ వెళ్తే ఆ ఇల్లు బాగవుతుంది, కానీ ఆ పట్టణం పాడైతుంది, ఆ గ్రామం పాడైతుంది. ఆమె పరుగున వెళ్ళి వాళ్ళకు బోధించి ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో రాజులైన యాజక సమూహముగా ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్ర. ఆయన గుణమును ప్రచురము చేయటానికి, ఆయనను పరిచయం చేయటానికి మనల్ని పిలిచాడు. కనుక మనం ఆ భారం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ విచిత్రమైన ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పూజ అనే భర్త హేరోదింట్లో ఉన్నాడు, హేరోదింట్లో పనిచేస్తున్నాడు, శత్రువు. కానీ ఆయన భార్య యేసు ప్రభు పరిచర్య చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తామా హల్లెలూయా. వ్యక్తిగత మంట నిన్ను ఏది ఆపదండి. నేను ఎప్పుడు చెప్తాను, అది నీ గుండెల్లో మండితే, ప్రభువును గుర్చిన దాహం నీ గుండెల్లో మండితే, అది నిన్ను ఆపే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. నీవు ఆర్పుకుంటే తప్ప దాన్ని ఎవడు ఆర్పలేడు. భర్త కొడతాడు, భర్త తిడతాడు, భర్త పోయి ఒక ఇంట్లో ఉన్నాడు, అతడు శత్రువు, అతనికి పరిచారకుడుగా ఉన్నాడు. ఆయన భార్య సాయంకాలం అయితే భర్తతో ఉండాలి, కానీ యేసు ప్రభుకు సేవ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మాటలు పడుతుండొచ్చు, ఎన్ని దెబ్బలు తిట్టుండొచ్చు, ఎన్ని అవమానాలు భరిస్తుండొచ్చు, కానీ ఆమె నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆ పరిచర్యలో గ్రామం చూసేటట్లుగా, పట్టణాలు చూసేటట్లుగా ఆయనతో పరిచర్యలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా భర్త రానివ్వడండి అని ఆదివారం సంఘానికి రావడానికే వెనకడతారు. వాడు పచ్చి తాగుబోతూ కొడతాడు. ఈవిడ భర్త శత్రువింట్లో పనిచేస్తున్నాడు. ఆ దెబ్బలు ఆమెకి పెద్ద దెబ్బలు కనిపించలే, ఆ మాటలు ఆమెకి పెద్ద మాటలు కనిపించలే. నేను రక్షించబడ్డా, నన్ను దర్శించాడు, ఎంతోమందికి లేని ధన్యత, నా భాగ్యం అని ఆ పరిచర్య చేయడానికి ఆమె నడుములు కట్టుకుంది. అందుకే ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయం ఏంటంటే, వాళ్ళు సంపాదించుకున్న సంపదను ఖర్చు పెడుతున్నారట. ఎవరిని ఆశించట్లే, సేవకుడిని తీసుకెళ్ళాలి. వాళ్ళు సంపాదించిన డబ్బును అక్కడ ఖర్చు పెట్టి వారు పరిచర్య చేస్తున్నాడు. ఖర్చు పెడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు. వారి సంపదను ఖర్చు పెడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు. నేర్చుకుందాం సంగమా. దేనికి పనికి వస్తాం మనం? ఏవి చూసి గణపరుచుకుంటాం? దేంట్లో యోగ్యులము అని ప్రభు ఎదుట మనం చెప్పుకోగలుగుతాం? ఆయన విలువైన రక్తానికి మనం అర్హులం కాకపోయినా మనల్ని నమ్మాడే, మనల్ని యోగ్యులమని ఎంచాడే. వాళ్ళు చేస్తున్న పరిచర్య బాగైనప్పుడు కృతజ్ఞత కలిగి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ చివరి దినాలలో ఈ పరిచర్యను బట్టియే మనకు అక్కడ బహుమానం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు పరిచర్య చేసి ఆయన సమాధి చేయబడిన తర్వాత ఈ 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేని మరియ, ఆమె ఆయన బోధ విన్నది ఈయన పునరుత్థానుడు అవుతాడని, తిరిగి లేస్తాడని, అది నిజమా కాదని సమాధి దగ్గరికి పరిగెత్తిందట. ఆ మాట కూడా చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు త్వరగా చదువుతాం. ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి, పెందలకడ సమాధి దగ్గరికి వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. సమాధి దగ్గర రాయి తీయబడి ఉండుట చూచి కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆయన శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. సమాధి దగ్గరకు వచ్చిరి. ఇద్దరును కూడి పరిగెత్తుకుని చుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుటే చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద పడక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయో చూచెను. అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. అతడు లోపలికి వెళ్ళి చూచి నమ్మెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ అందులో ఒక్కడు హృదయాన్ని తాకినవాడు. అతడి పేరు యోహాను. యేసు రొమ్మున అనుకున్నవాడు అని పేరు ఆయనకి. ఎంతోమంది ఉన్నారు శిష్యులు. అయితే పునరుత్థానుడైన తర్వాత మగ్దలేని మరియ వెళ్ళి యేసయ్య లేచాడు అనే వార్త చెప్పగానే ముందు యోహానే ఉరికొచ్చాడు. యోహాను ఉరికొచ్చి సమాధిలో చూసి మళ్ళా పైకి వచ్చేసాడు. పేతురు వచ్చి లోపల చూసి ఆ బట్టలు అక్కడ పడి ఉండటం చూసి మరలా పైకి వచ్చాడు. మరలా యోహాను లోపలికి వెళ్ళి అక్కడ రుమాలు కట్టి ఉండుట చూచి, అలా చుట్టగలిగిన సామర్థ్యత కలిగిన వాడు యోహాను ఒక్కడే. పేతురుకు పరిచర్య తెలీదు, దుడుకుడు, మాటలంటాం, పరిగెత్తడం తప్ప అతడికి పరిచర్యాత్మ లేదు. అతడు వచ్చి చూసి వెళ్ళాడే కానీ అతడు దాన్ని గ్రహించలేకపోయాడు. యోహాను ఎప్పుడైతే లోపలికి వచ్చి మరలా ఆ తలపాగను చూశాడో యేసు ప్రభు లేచాడు అని నమ్మి ప్రత్యక్షత పొందుకొని ప్రకటనల గ్రంథం రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆ పరిచర్య చేసిన వాడు యోహాను. ఆయన హృదయాన్ని అంటుకున్నవాడు, ఆయనను గుండెను తాకినటువంటి వాడు. అది అక్కడ చుట్టి యోహాను నమ్మేటట్లుగా దేవుడు అక్కడ పెట్టాడు. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని యోహాను చూశాడో అప్పుడు అమితంగా శ్రమ పడటానికి వేడి వేడి నూనెలో అతన్ని వేశారట. అతడు ఆ పద్మాసు దీపంలో పడుతున్న ఆ శ్రమలను చూసి ఒకరోజు యేసయ్య వెనక ప్రత్యక్షమైతే ఆ వెలుగు చూసి తట్టుకోలేక మూర్ఛిల్లి పడిపోయాడట యోహాను. పునరుత్థానపు శక్తి పొందుకున్న తర్వాత, పునరుత్థానుడని నమ్మిన తర్వాత అతడు అమితమైన శ్రమలు అనుభవించి ప్రభువుని తెలియచేయటానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే సేవకునికి సమీపంగా ఉండే కొంతమంది ఉంటారు. బట్టలు ఉతికేవాళ్ళు, పాదపరిచర్య చేసేవాళ్ళు. తిన్నాడా తినలేదా? మీకు ఒక మంచి మాట గుర్తు చేస్తాను. పరిచర్య అంటే ప్రియ దేవుని బిడ్డలారా నోటితో అడగకూడదట, మనసును తెలుసుకోవాలట. చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదవండి. తరువాత
అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో 25వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని. చాలండి. ఇక్కడ రాజు దగ్గర పనిచేసే నెహెమ్యా ఏం పని? ద్రాక్షారసం అందించే పని, అతని ఆకలి తీర్చే పని. ఇప్పుడు ఇక్కడ రాజు నాకు ద్రాక్షారసము కావాలి అని అడగలేదు. ఆ మాట బాగా చదవండి మీరు. రాజు అడగలే, కానీ రాజు ఆ మనస్సుతో ఉన్నడని నెహెమ్యా గ్రహించి ఆ పరిచర్య చేసినందున నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి రాజు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ మళ్ళొకసారి చదవండి అక్క మాట. అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవలెనని చూచుచుండగా అంటే అక్కడ ద్రాక్ష పాత్రలు లేవు, ఆ సామానంతా కిచెన్లో ఉంటుంది. చూచుచుండగా అంటే ఆలోచిస్తుండగా, తన మనస్సులో అనుకుంటుండగా, తాగాలని కోరిక ఉండగా ఎవరు గ్రహించారు? తన దగ్గర పనివత్తుడు కనిపించాడట. చాలాసార్లు పరిచారకులు నన్ను అడుగుతారు, ఆ పని చెప్పండి, ఈ పని చెప్పండి, ఏం చెప్పవేంటి? చాలామంది అడుగుతారు నన్ను, అది ఏం చేసి పెట్టాలా, అది చేసి పెట్టాలా, ఇది చేసి పెట్టాలా. నేను అంటాను, మనకు నేర్పించే అనుభవం ఏంటంటే పరిచర్య మన హృదయ స్పందనను బట్టి వాళ్ళు గ్రహించాలి. అది నిజమైన పరిచారకులు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇతడు ఆలోచిస్తుండగా అతడికి అందించాడు. అందించిన వెంటనే అతడు ఏదైతే పని చేయాలనుకున్నాడో రాజు సహాయం చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే పరిచర్య అనేది మనస్సుకు సంబంధించింది, నోటితో చెప్పేది కాదు. అది బాధ్యత, అది భారం, అది సమీపంగా ఉన్న వారికి అర్థమవుతుంది. అందుకే యోహాను దేవుని హృదయానికి హత్తుకున్నవాడు కనుక ఆ తలపాగా అతడు మాత్రమే చుట్టగలుగుతాడు, ఎవరి వల్ల కాదు అది. అందుకే పేతురు గుర్తుపట్టలే, చూశాడు, పరుగున వెళ్ళిపోయాడు. కానీ యోహాను అది చూసిన వెంటనే అతడు లేచాడు అని అతడు గ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మన పరిచర్యలను బట్టి ఆయన రాకడను మనం గమనిస్తాం, ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. ఇప్పుడు నేను అంటాను, ఇవన్నీ చెప్పింది ఆయన యేసు ప్రభు కనుక పరిచర్య చేశారని మనం అంటాం. ఆయన దేవుడు కాబట్టి పరిచర్య చేశారంటాం. మీకు మంచి మాట చూపిస్తా, చదివి ముగిద్దాం. 1 సమూయేలు పుస్తకం 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. ఇప్పుడు మనం చదివేదంతా కూడా సేవకుని పరిచర్య. 1 మందిర పరిచర్య, 2 సువార్త పరిచర్య, 3 సేవకుల పరిచర్య. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి కలవైనందున చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. చాలండి, చూడండి. ఇప్పుడు సమూయేలు పరిచర్య చేస్తున్నాడు దేవుని మందిరంలో. ఎవరికట? యెహోవాకు సమూయేలు ఎదుట పరిచర్య చేస్తున్నాడు అన్నాడు. సమూయేలు చూడట్లే, సమూయేలు గుడ్డివాడు, కళ్ళు లేవు. కానీ పరిచర్య చేసేది ఎవరికి? సమూయేలుకి. సమూయేలు గుడ్డివాడు, దేవుని ఏలీ గుడ్డివాడు, సమూయేలు పరిచర్య చేస్తున్నాడు, దేవునికి పరిచర్య చేస్తున్నాడు అని ఉంది. కానీ అక్కడ చేసేది ఏలీకి. ఏలీ గుడ్డివాడయ్యాడు, దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు
ఏలికి ముఖం కడిగే పని సమూయేలు చేస్తున్నాడు. ఏలికి అన్నం తీసుకొచ్చి కలిపి పెట్టే పని సమూయేలు చేస్తున్నాడు. ఏలికి స్నానం చేపించే పని సమూయేలే చేస్తున్నాడు. పైగా ఏలి బయటికి వెళ్ళాలన్నా లోనికి రావాలన్నా ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. ఏలి పక్కనే పడుకుంటాడు సమూయేలు అలాగానే లేస్తాడు, అయ్యా పరిచర్య చేయాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో సమూయేలు ఏలీకి పరిచర్య చేస్తున్నాడు. సేవకునికి, అతడు గుడ్డివాడు కానీ సేవకుడు, అతడికి సమస్త పరిచర్యలను కూడా చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అద్భుతమైన మాట ఏమిటంటే, సేవకుని పరిచర్య ఉంటుంది దేవుని మందిరములో. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇవి పరిచారకుల బాధ్యత కాబట్టి చెప్తున్నా నేను. సేవకులు చేస్తారు కానీ ఆ బాధ్యత వాళ్ళది కాదు, పరిచారకులు చేయవలసిన పని. సేవకుడు తిన్నాడా, ఏం ఆలోచిస్తున్నాడు, ఏం అవసరం ఉంది, ఏం చెప్పాలని తలుస్తున్నాడు, అక్కడ పడుకొని ఉన్నాడట సమూయేలు, ఆశతో కనిపెట్టుకొని. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిచారకులలో ఈ పరిచర్యలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అదే సమూయేలు పుస్తకము 4వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చూడండి. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహుడై ఉండను. అంటే ఇప్పుడు ఏలీ ఎలాంటోడంటే వృద్ధుడు, బాగా లావుగా ఉన్నవాడు. స్థూలకాయుడు అంటే లావుగా ఉన్నవాడు. అంటే ఇప్పుడు అంత లావుగా ఉన్న మనిషి పడుకునేటప్పుడు అతడు దగ్గుతాడు, ఉమ్మొస్తుంది. స్థూలకాయుడు కదా, నంజు ఏర్పడుతుంది. అతడు వాంతికి చేసుకునేటప్పుడు ఇప్పుడు సమూయేలు వెళ్ళి ఏం చేయాలా, దోసుడు పట్టాలా, ఆ చేతుల్లో ఉమ్మేసుకోవాలా, ఆ ఉమ్మిని తీసుకెళ్ళి బయటేసి మళ్ళీ చేతులు కడుక్కోవాలా. సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా మారటానికి అతడు దేవుని సన్నిధిలో ఏలీకి పరిచర్య చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. అతడికి కళ్ళు లేవు, వృద్ధుడు, పైగా అతడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉంటాడు. అతని పరిచర్య అంతా ఏలీ చేయాలి. ఈ రోజున సేవకులకు మనం ఏమైనా పరిచర్య చేస్తున్నామా? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? మాటలు అంటాం, వెనకెన్నో మాటలు, ముందెన్నో మాటలు, నానా రకాల ఊహలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు దేవుడు చెప్పాలని ప్రేరేపిస్తే చెప్తున్నా. నాకు దశమ భాగాలు ఈ పరిచర్యలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేనేనాడు నా నోటితో పలకనవే. ఎందుకంటే వాళ్ళు దీవెన పొందుకుంటున్నారు, అవి వాళ్ళు చెయ్యాలని ఆశపడతా ఉంటాను. నేను వాళ్ళు చెయ్యాలని ఆశపడతాను. ఎవరిచ్చారా ఎవరు లేదా ఈ రోజు వరకు నేను అడగను. నువ్వు దశభాగం ఇచ్చావని నేను ఎవరిని అడగను. నాకు ఎందుకంటే సిగ్గు అడగాలంటే వాటి మీద కాదు నా మనస్సు. మందిరములో వాళ్ళ బాధ్యత నెరవేర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తామా హల్లెలూయా. ఎన్నో మీటింగ్స్ అయితే ఉంటాయి, ఒక్కళ్ళని నోరు తెరిచి మీరు ఇన్ని తీసుకురాను అనను. కొంతమంది అక్కడ పోగులు వేసుకుంటారట, నువ్వు ఇన్ని తీసుకురా, నువ్వు ఇన్ని తీసుకురా, నువ్వు ఇంత సమర్పించుకో, నువ్వు ఇంత సమర్పించుకో అని చెప్పుకుంటారట. నేను వింటూ ఉంటాను. నాకు అవి ఏనాడు నేను అవి చేయలేదు. నాకున్నది చిన్నదైనా విజన్ పెద్దది. అది పెద్దగా చేయాలని ఆశపడతా దేవుని కొరకు. నేను నేర్చుకున్నది నా దైవజనుడు నాకు నేర్పించింది. చిన్న పామే కదా అని నువ్వు చిన్న అగ్గిపుల్లతో కొడతావా అంటాడు. ఒకరోజు అడిగాను నేను, అయ్యా దీనికి ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలయ్యా, సీడీ కొరకే కదా మనము, సీడీ కవర్కి ఇంత డిజైన్ ఎందుకు అయ్యా అంటే ఒకటే మాట అన్నాడు, చిన్న పామని నువ్వు చిన్న అగ్గిపుల్లతో కొట్టి చంపుతావా అన్నాడు. చిన్న పామైనా పెద్ద కట్టె ఎందుకు ఉపయోగిస్తావంటే అది సర్పం కాటేస్తుంది, కానీ చిన్న పనైనా అది పరలోక పని, దాన్ని మహిమకరంగా చేయాలి.
దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా? అది మనుష్యుడిది కాదు, అది దేవుడిది. కనుక అది మహిమకరంగా చేయటానికి మన విజన్ పెద్దగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకటి మందిరములో పరిచర్యలు, బయట సువార్త పరిచర్య, అలాగే సేవకుని పరిచర్య. ఈ పరిచర్యలు సంఘములో ప్రతి విశ్వాసికి ఉంటాయి. ఆ విశ్వాసుల్ని కూడా దేవుడు సేవకుని ఎదుట పరీక్షిస్తాడు. ఇదిగో వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మనసుతో చేస్తున్నారు, ఇలాంటి బుద్ధితో చేస్తున్నారు, నువ్వు గమనించు అని చెప్పి ఫిల్టర్ చేసి మన చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా సమూయేలు అంతగా చేశాడు కనుక అతడు ఎలా దీవించబడ్డాడో ఆ మాట చదివి ముగించుకుందాం. 1 సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనం చదివి మనం ముగిద్దాం. సమూయేలు పెద్దవాడు కాగా, సమూయేలు దేవుని సన్నిధిలో బాలుడై పరిచర్య చేస్తూ పెద్దవాడు కాగా, యెహోవా అతనికి యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు, ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని, దేవునికి ప్రవక్తగా స్థిరపడినని, దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ కూడా తెలుసుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా? బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఏలియాకు పరిచర్య చేసినందున అతడు పెద్దవాడైనప్పుడు అతని మాటలలో ఏది తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, అతడు యెహోవాకి ప్రవక్త అని ప్రజలు గ్రహించారట. అతడు యెహోవాకి ప్రతిష్ఠితుడు అని ప్రజలు గ్రహించి దాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రజలందరి ఎదుట దేవుడు అతనికి తోడుగా ఉండుట చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ పరిచర్య ద్వారా పొందుకున్నాయి. శిష్యులందరూ కూడా పరిచర్య చేసి ప్రభు కొరకు మహిమకరమైన ముగింపు ముగించారు. యెహోషువ, ఏలి ఇలా ఎవరైతేనేమి పరిచర్య ద్వారా వారు ముగించారు. కనుక మనకు దేవుడు నియమించిన ఆ క్రమాన్ని మనం క్రమంగా పాటించి మనమును ముగించి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్.